బ్యాంకింగ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. ఐబీపీఎస్ సంస్థ నుంచి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించిన మొత్తం 13,217 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 రకాల ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ జరగనుంది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ ఈ 4 రకాల ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ ఈ నోటిఫికేషన్ ద్వారా జరగనుంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించినది కనీస విద్యార్హత, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, సిలబస్ వీటి గురించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. చివరి తేదీ చూసినట్లయితే సెప్టెంబర్ 21న ముగియనుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలి అనుకునే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్హతలు చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎనీ డిగ్రీ అంటే ఏదైనా డిగ్రీ మీరు పూర్తి చేసినట్లయితే ఈ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలకు మీరు ఎలిజిబులే. అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన విద్యార్హత చూసినట్లయితే ఏదైనా డిగ్రీతో పాటు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి రూరల్ డెవలప్మెంట్ కోర్సు లేకపోతే వ్యవసాయ రంగంలో సంబంధించినటువంటి కోర్సు పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటుగా మేనేజర్, సీనియర్ మేనేజర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే వీటికి కూడా విద్యార్హత సేమ్. అంటే ఏదైనా డిగ్రీతో పాటు అగ్రికల్చర్ లేదా రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన కనీస విద్యార్హత కలిగి ఉండాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు, అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు, మేనేజర్కి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే 21 నుంచి 32, అలాగే సీనియర్ మేనేజర్కి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే 21 నుంచి 40 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర వర్గాలకు చెందినటువంటి వాళ్లకు వయో సడలింపు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని మనం చూసినట్లయితే మనకు ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్, కొన్నిటికి అంటే మేనేజర్, సీనియర్ మేనేజర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది.